My precious children of God, I greet each one of you in the precious name of our Lord and Savior Jesus నా Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య నామంలో మీకందరికీ శుభములు. Turn your Bibles to Psalm 4:8 and we will read this verse right now. కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుదాము. I will both lie down in peace and sleep, for you alone, O Lord, make me dwell in safety. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. In this world we need peace, my precious children. ప్రశస్తమైన బిడ్డలారా, ఈ లోకంలో మనకు సమాధానం ఎంతో ముఖ్యము. Jesus Christ came to this world as a Prince of Peace. సమాధానకర్తయగు అధిపతిగా యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఉన్నారు. And Psalm 29 verse 11 says, "The Lord shall give strength to his people. The Lord will bless his people with peace." 29వ కీర్తన 11వ వచనం ప్రకారము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. When you read the word of God, my beloved children of God, you have to read like నా that. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వాక్యమును చదివిన ప్రతిసారి అట్టి విధముగా చదవాలి. This verse, Psalm 29:11 says, "The Lord will give strength to his people. The Lord will bless his people with peace." 29వ కీర్తన 11వ వచనం ప్రకారం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి ఆశీర్వదించును. When this peace will come into our lives? మన జీవితాల్లోకి ఈ సమాధానం ఎప్పుడు కలుగుతుంది? When we accept Jesus as our Savior. మనం యేసయ్యని మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు. Every one of you cry unto the Lord right now. మీలో ప్రతి ఒక్కరూ ప్రభువుకి ఇప్పుడే మొరపెట్టండి. Precious Jesus Christ, come into my life. ప్రశస్తమైన యేసయ్యా, నా జీవితంలోనికి రండి. Save me from all the sinful things in this world. ఈ లోకంలోని పాపములన్నిటి నుంచి కాపాడండి. Give me your salvation. నీ రక్షణను నాకు అనుగ్రహించండి. Forget all my sins, Father. నా పాపములన్నిటినీ క్షమించండి ప్రభువా. And forgive me. నన్ను క్షమించండి. Make me your child. నీ బిడ్డగా నన్ను మార్చండి. I am asking every one of you, dedicate your life right now like that. ప్రతి ఒక్కరూ మీ జీవితాలను ఇప్పుడే ఆయనకు ఆ విధంగా సమర్పించుకొనండి. The Lord will hear your cry. ప్రభు మీ మొరలను ఆలకిస్తాడు. He will heal you. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. He will forgive you. మిమ్మల్ని క్షమిస్తాడు. And He'll give you peace. సమాధానం ఇస్తాడు. The peace that passeth all understanding. ప్రతి జ్ఞానమునకు మించిన సమాధానమును ఇస్తాడు. What a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కదా. If you read 1 Samuel 30th chapter, we read about David. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు గురించి చదువుతాము. He went through terrible time. అతను ఎంతో కష్ట సమయాన్ని ఎదుర్కొన్నాడు. There was nobody to support him. తనకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. Oh, he was worried in his mind. తన మనస్సులో ఎంతగానో చింతించాడు. At that time, what did David do? ఆ సమయంలో దావీదు ఏం చేశాడు? Read this portion carefully. ఈ వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా చదవండి. 1 Samuel 30th chapter 6th verse, last sentence. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో చివరి వాక్యము. But David strengthened himself in the Lord his God. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. In the midst of all your troubles, you have to do only this thing. మీ సమస్యలన్నిటి మధ్యలో కూడా మీరు చేయవలసినది ఇదే. Strengthen yourself in the Lord. దేవుని యందు మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి. And you will have all peace and joy. మీరు సమాధానమును సంతోషమును అప్పుడు కలిగి ఉంటారు. This morning, my friends, I wanted to share with you the secrets of praying and getting answers from God. స్నేహితులారా, ఈ ఉదయకాలమున దేవునికి ప్రార్థన చేయుట, ప్రార్థనకు జవాబులు పొందుకొనుట, అందుకు సంబంధించిన మర్మములను మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. There are many prayer intercessors among you. మీ మధ్యలో అనేక మంది ప్రార్థన విజ్ఞాపనకర్తలు ఉండి ఉన్నారు. And if I invite you here, you will talk about prayer much greater. నేను గనుక మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినట్లయితే మరి మిక్కిలి గొప్పగా మీరు దాని గురించి చెప్పగలుగుతారు. But this morning, I just wanted to share what the Lord is telling us about prayer. అయితే ఈ ఉదయకాలమున ప్రార్థన గురించి ప్రభు ఏమని తెలియచేయగోరుతున్నారో దాన్ని మీకు చెప్పాలని కోరుతున్నాను. About praying and how God answers prayers. ప్రార్థించుట ఎలాగున
దేవుడు ఏ రీతిగా ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తారు. In Psalm 145, 18 and 19, 145వ కీర్తన 18, 19 వచనములలో we read that the Lord is near to all those who call on him. తనకు మొర్రపెట్టు వారికందరికీ ఆయన సమీపముగా ఉన్నారని అక్కడ మనము చదవగలుగుతాము. To those who call on him in truth. తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ The Lord is near when we call on him. మనము ఆయనను పిలిచినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉండు దేవుడై ఉన్నారు. He becomes so near to us. ఆయన మనకు అత్యంత సమీపస్తునిగా ఉంటారు. When we call upon Jesus. మనము యేసును పిలిచి ఉన్నప్పుడు In your life also, when you keep on calling your relatives or your father or your mother, keep on contacting them, you keep on contacting your friends, they become so close to you. మీ జీవితంలో కూడా తల్లి గారు కానీ తండ్రి గారు కానీ లేకపోతే మీ బాంధవ్యాలలో మీరు కలిగి ఉన్నవారు కానీ నిరంతరాయంగా మీరు వారిని పిలుస్తూ మాట్లాడుతూ ఉన్నట్లయితే వారు మీకు అత్యంత సమీపస్తులుగా ఇక ఉండిపోతారు. If you don't keep calling to them, then they forget you. మీరు వారిని గనక తరచుగా ఆ విధంగా పిలుస్తూ పలకరిస్తూ ఉండకపోతే ఇక వారు మిమ్మును మర్చిపోతారు. Like that, so many friends have drifted away from my college time. ఆ రీతిగానే నా కాలేజ్ సమయం నుంచి చాలా మంది స్నేహితులు తొలగిపోయినట్లుగా ఉన్నారు. Now 2 or 3 friends are so close to me. ఇప్పుడు కేవలం 2-3 మాత్రం నాకు అత్యంత సమీపస్తులుగా ఉన్నారు. If you call unto the Lord, మీరు ప్రభువును గనక పిలిచినట్లయితే he becomes so near to you. ఆయన మీకు అత్యంత దగ్గరవుతారు. You experience Jesus so close. యేసు అత్యంత సమీపముగా ఉండి ఉన్న అనుభూతిని మీరు పొందుకుంటారు. And this verse says, to those who call on him in truth. ఈ వచనం ఏమని తెలియజేస్తుందంటే తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికిని, To those who call on him with a true passion, ఎవరైతే ఆయనను నిజమైన ప్రగాఢమైన వాంఛతో పిలుస్తారో, with a true sincerity, నిజమైన యథార్థతతో పిలుస్తారో, that they want Jesus వారికి యేసు కావాలి అన్నటి భావముతో, more than wanting anything from him, they want him. ఆయన దగ్గర నుంచి మరి దేనికంటేనూ కూడా ఆయననే మరి మిక్కిలి ముఖ్యంగా కావాలని కోరుకోవడం. I love you truly, Lord. ప్రభువా, నేను నిన్ను నిజముగా ప్రేమించుచూ ఉన్నాను. To those who call on him with such pure love. అటువంటి పవిత్రమైన ప్రేమతో ఎవరైతే ఆయనను పిలుస్తారో వారికి This verse says God becomes so close to them. ఈ వచనం చెప్తుంది దేవుడు వారికి అత్యంత సమీపస్తుడవుతారు, So near to them. వారికి అత్యంత దగ్గరైన వాడవుతారు. In our family prayer, we have experienced this. మా కుటుంబ సమేతమైన ప్రార్థనలో మేము దీనిని అనుభూతి చెంది ఉన్నాము. Whenever we pray as a family daily, కుటుంబ సమేతముగా ప్రతి దినము మేము కలిసి ప్రార్థన చేయనప్పుడెల్లను కూడా the Lord starts speaking through my father, ప్రభు మా తండ్రి గారి ద్వారా మాట్లాడడం ప్రారంభిస్తారు. saying what all he has in store for our family. ఆయన మా కుటుంబం కోసం దాచి ఉంచిన వాటన్నిటినీ కూడా ఆయన మాకు తెలియచేయిచూ ఉంటారు. His prophetic words start flowing from my father, ఆయన ప్రవచన వాక్కు మా తండ్రి గారిలో నుంచి ప్రవాహంగా మా యొద్దకు రావడం ఆరంభించబడుతుంది. because he's overjoyed that we are coming together and seeking him. ఎందుకంటే మేమందరమును కూడా కలిసి వచ్చి ఆయనను వెదుకుతున్నామనే గొప్ప ఆనందముతో ఆయన ఉంటారు. And many times we have seen, as soon as we finish the family prayer, whatever we have prayed for, answer will ring in the phone. అనేక పర్యాయములు మేము గమనించినది ఏమిటి అంటే ప్రార్థన చేసిన తర్వాత మరుక్షణమే అట్టి ప్రార్థనకు సంబంధించిన జవాబు ఫోన్ రింగ్ రూపంలో మాకు వచ్చేసినట్లుగా ఉంది. He becomes so near to us ఆయన మాకు అత్యంత సమీపస్తునిగా ఉంటారు. that we feel Jesus is listening to everything we're saying. తద్వారా మేము చెప్పే ప్రతిదీ కూడా యేసు ఆలకిస్తున్నారు అనే అనుభూతి మాకు కలుగుతోంది. Answering everything. ప్రతి దానికి ఆయన జవాబును అనుగ్రహిస్తున్నారు. The Lord will start walking closely with you. ప్రభు మీతో కూడా అత్యంత సామీప్యముగా ఆయన నడుస్తూ ఉంటారు. Because you become so familiar to the Lord. ఎందుకంటే ప్రభువుకు మీరు బాగుగా తెలిసిన వారుగా ఉంటున్నారు. That's how thick friends are. సన్నిహిత స్నేహితులు అలాగునే ఉంటారు. They cannot be without each other. వారు ఒకరు లేకుండా మరి ఒకరు ఉండలేరు.
They tell them everything. వారు ఒకరికొకరు అన్ని చెప్పుకుంటారు. They stand with each other for everything. ప్రతి దానికి కూడా ఒకరి కోసమై మరొకరు నిలబడతారు. That's the relationship you will experience with the Lord. ప్రభుతో అటువంటి బాంధవ్యాన్ని మీరు అనుభూతి చెందుతారు. I was just worrying about this thing. నేను కేవలం దీని గురించి చింతిస్తూ ఉన్నాను కదా. Immediately something is happening exactly on what I'm worrying about. వెంటనే నేను దేని గురించి చింతిస్తూ ఉన్నానో దానికి సంబంధించి ఒక కార్యము జరిగింది కదా. Or immediately God is guiding in my heart. లేక వెంటనే దేవుడు నా యొక్క హృదయములో నడిపింపును అనుగ్రహిస్తూ ఉన్నారు కదా. Immediately is encouraging me through this person. వెంటనే ఈ వ్యక్తి ద్వారా ఆయన నన్ను ఆ రీతిగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. You will see God walking with you. దేవుడు మీతో కూడా నడుచుచూ ఉండడాన్ని మీరు చూస్తారు. But in this world we might think why prayers aren't answered instantly many times. అయితే ఈ లోకములో అనేక పర్యాయములు ప్రార్థనలకు వెనువెంటనే జవాబులు ఎందుకు రావడం లేదు అనే దాన్నే మనము చూస్తూ ఉంటాం. You see, if we pay for a car in a car dealership, మీరు గమనించండి, కార్లు అమ్మే వారి దగ్గరికి వెళ్ళి కారు కోసం ధనం చెల్లించాము అనుకోండి. you will walk home with the car. కారు తీసుకుని ఇక మీరు ఇంటికి చక్కగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. They will give it to you. వారు దానిని వెనువెంటనే మీకు ఇచ్చేస్తారు. If you go and buy groceries, మీరు వెళ్ళి సరుకులు కొనుగోలు చేశారనుకోండి, go and buy vegetables, కూరగాయలు కొనుగోలు చేశారనుకోండి, they will pack it up, give it to you, and you will carry it home in a bag. వారు వాటిని వెంటనే ప్యాక్ చేస్తారు, మీరు సంచిలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చేసుకుంటారు. If you invest in something, మీరు దేనిలోనైనా పెట్టుబడి పెట్టారు అనుకోండి, you can track and see how your investment is doing, how much returns you will get. మీ యొక్క పెట్టుబడి ఎలా పనిచేస్తుందో, ఎంత ప్రతిఫలం మీకు వస్తుందో దాన్ని మరి చూసుకోవచ్చు. If you work for something, మీరు దేనికోసమైనా పని చేశారు అనుకోండి, that month the salary will come. ఆ నెల దానికి సంబంధించిన వేతనము లేక జీతం అనేది వచ్చేస్తోంది. All these things you are able to see and receive in this world physically. ఇవన్నీ కూడా ఈ లోకములో భౌతికంగా చూడగలుగుతూ ఉన్నాం, భౌతికముగా వాటిని స్వీకరించగలుగుతున్నాం. And instantly. వెంటనే జరుగుతూ ఉన్నాయి. We are all so impatient in this age. మనం అందరము కూడా ఈ వయసులో చాలా అసహనముతో ఉంటాము అండి. We want quick results for whatever we ask for or whatever we do. మనము ఏది చేసినా ఏది అడిగినా వెంటనే దానికి సంబంధించిన జవాబులు రావాలి అనుకుంటాము. That's why people opt for these things, because they get something physically quickly. అందుచేతనే భౌతికముగా త్వరగా పొందుకోగలిగిన వాటి పట్ల చాలా మంది తమ యొక్క ఎంపికను కలిగి ఉంటారు. Nowadays, if you click on something online, you want it to immediately be processed and immediately be sent home. ఈ రోజుల్లో ఆన్లైన్ లో ఏదైనా క్లిక్ చేశారా అంటే వెంటనే సంసిద్ధం చేసి వెంటనే దానిని మీ ఇంటికి పంపించేస్తున్నారు. Not even too many clicks, just one click, I want it to be done. అనేకమైన క్లిక్స్ కూడా అక్కర్లేదు, ఒక్క క్లిక్ తోనే నా యొక్క పని అయిపోవాలి అన్నట్టు భావన కలిగి ఉంటున్నారు. Some young people say, oh, he has become a superstar, I also tomorrow want to become a superstar. కొంతమంది అయితే ఇతను గొప్ప తారగా ఉన్నాడు, నేను కూడా రేపటికల్లా గొప్ప తారనైపోవాలి అనుకుంటూ ఉంటారు. Tomorrow I want to become a great businessman. రేపటి దినానికి నేను గొప్ప వ్యాపారవేత్తనైపోవాలి అనుకుంటారు. Mummy will say, how can you be a great businessman tomorrow? అమ్మ అంటారు కదా, రేపటికల్లా గొప్ప వ్యాపారవేత్తవి ఎలాగునైపోతావు. She will say, look, in the movie they are showing like that. ఆవిడేమంటారంటే చలనచిత్రాల్లో అలాగునా చూపిస్తూ ఉన్నారు కదా. We want everything instantly. మనమన్నీ కూడా వెంటనే కావాలి, జరగాలి అనుకుంటాము. We want everything now. మనం అన్నీ కూడా ఇప్పుడే కావాలి అనుకుంటాము. It's the right now mentality. అంటే ఇది తక్షణమే జరగాలి అనే మానసిక ఆలోచన విధానం. I want what I want right now. నాకు ఏమి కావాలో అది ఇప్పుడే వెంటనే కావాలి. Like little children we become. చిన్న బిడ్డల్లాగా, పసిబిడ్డల్లాగా అలాగున మనము మారిపోతూ ఉంటాము. It is not so with prayer. ప్రార్థనలో అలాగున కాదండి. Sometimes you're able to see immediate answers coming to you. కొన్ని పర్యాయాలు వెంటనే జవాబులు మీ వద్దకు రావడాన్ని మీరు చూస్తూ ఉంటారు. Sometimes you have to wait. కొన్ని పర్యాయాలైతే వేచి ఉండవలసి వస్తోంది. You don't know who you're talking to and if he's listening to you. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఆయన ఆలకిస్తున్నాడో లేదో ఇదంతయు కూడా మీకు తెలియదు. You don't know what is happening with the time you have invested in that prayer. మీరు ఆ యొక్క ప్రార్థనలో వెచ్చించిన సమయము ఎంతగా ఉన్నదో అది ఏ విధంగా జరుగుతోందో మీకు తెలియదు. Sometimes
You continue to see the bad things happening even though you pray. కొన్నిసార్లు మీరు ప్రార్థన చేయిచూ ఉన్నప్పటికీ చెడు సంభవాలు నిరంతరాయంగా జరుగుతూ ఉండడాన్నే మీరు చూచి ఉంటారు. We don't know why we are being led that way. ఆ విధమైన మార్గములో మనం ఎందుకు నడిపించబడ్డామో మనకు తెలిసి ఉండదు. It's so hard to take. అటువంటి వాటిని తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. You become so demotivated and we stop praying. ఆ విధంగా ఉత్సాహాన్ని కోల్పోయి ప్రార్థన చేయడానికి కూడా మనము మానివేస్తూ ఉంటాము. Am I doing a good job to make you pray? నేను మిమ్మల్ని ప్రార్థన చేయించడానికి మంచి పని చేస్తున్నానంటారా? Am I convincing you to pray? ప్రార్థన చేయడం కోసం నేను మిమ్మల్ని ఒప్పింప చేస్తున్నాను అంటారా? I'm just telling you the reality of how a man sees prayer as a human. ఒక మానవుడు మనిషిగా ప్రార్థనను ఎలాగున చూస్తారో దానికి సంబంధించిన వాస్తవికతను మీకు తెలియజేస్తున్నాను. But my friends, అయితే నా స్నేహితులారా, you should know that your prayer is processed immediately. మీ ప్రార్థన వెనువెంటనే పని చేయడానికి తగిన విధంగా సంసిద్ధం చేయబడుతుంది అని మీరు తెలుసుకోవాలి. Yes, you get things immediately from the businesses of the world, from the companies of the world. అవును, లోకపరమైన వ్యాపారాల నుంచి, కంపెనీల నుంచి మీ యొక్క పనులు వెనువెంటనే నెరవేర్చబడడం ప్రారంభించబడతాయి. You can buy something quickly. మీరు వెనువెంటనే ఏదైనాను సరే కొనుగోలు చేయవచ్చు. But do they care about your well-being with those products? కానీ ఆ యొక్క ఉత్పత్తులతో వారు మీ సంక్షేమాన్ని గురించి ఏమైనా జాగ్రత్త వహిస్తారా? Do they care about whether you really need it or not? మీకది నిజంగా అవసరమో లేదో అన్నటి విషయాలకు సంబంధించి వారు మీ గురించి ఏమైనా జాగ్రత్త తీసుకుంటారా? Do they care about whether you have enough money to buy it or not? దానిని కొనడానికి చాలినంత డబ్బు మీ దగ్గర ఉందో లేదో అట్టి విషయాలు వారు జాగ్రత్త ఏమైనా తీసుకుంటారా? They'll say, put your credit card inside. That's enough for you. వాళ్ళు ఏమంటారో తెలుసా? మీరు క్రెడిట్ కార్డ్ లోపల పెట్టండి, అది చాలండి అంటారు. Worry about the rest later. ఇక మిగిలిన వాటి గురించి తర్వాత చింతించుదురులే అన్నట్టుగా చెప్తారు. Let your money keep flowing inside, madam. మేడం గారు, మీ ధనాన్ని లోపలికి రాణిస్తూ ఉండండి. You also don't worry. We also won't worry. మీరు కూడా విచారించకండి, మేము కూడా చింతించమండి. But God cares for you. కానీ దేవుడు అలాగున కాదండి, ఆయన మీ గురించి జాగ్రత్త వహించువాడు. He cares about what you want, ఆయన మీకు కావలసిన దాని పట్ల జాగ్రత్త వహించువాడు. what you need. మీకు ఏదైతే అవసరమయ్యున్నదో, He cares about what you have in your hands. మీ చేతులలో కలిగి ఉన్న దానిని గురించి ఆయన జాగ్రత్త వహించువాడై ఉన్నారు. He cares about shaping your life correctly. మీ జీవితాన్ని సక్రమంగా రూపుదిద్దడం కోసం ఆయన జాగ్రత్త వహించువాడు అయ్యున్నారు. He cares about your growth long term. దీర్ఘకాల ప్రాతిపదిక మీద మీ జీవితాన్ని సంబంధించి ఎదుగుదల గురించి జాగ్రత్త వహించువాడు. He cares about building up your life. ఆయన మీ జీవితాన్ని నిర్మాణం చేయడం గురించి జాగ్రత్త వహించువాడు. He cares about your heart. ఆయన మీ హృదయమును గురించి జాగ్రత్త వహించువాడై ఉన్నారు. These businesses can never give you peace. ఈ వ్యాపారములు ఎప్పుడూ కూడా మీకు శాంతిని అనుగ్రహించలేవు. They are only a transaction. అవి కేవలం లావాదేవీలు మాత్రమే. Only God can give you peace through what He gives you. కేవలం దేవుడు మాత్రమే తాను మీకు అనుగ్రహించు దాని ద్వారా మీకు శాంతిని అనుగ్రహించగలవాడు అయ్యున్నారు. What is prayer? ప్రార్థన అనగా ఏమిటి? Prayer is not a transaction. ప్రార్థన అనగా అది ఒక లావాదేవీ వంటిది కాదు. It's not a transaction that you're doing with God. మీరు దేవునితో బేరసారాలు లేక లావాదేవీలు చేయడం లేదు అండి. Saying, oh, I'll give you one prayer today, Lord. ప్రభువా, ఈ రోజున నేను ఒక ప్రార్థన నీకు ఇచ్చేస్తాను అన్నట్టుగా, You give me one bike tomorrow. ఆ విధంగా రేపటి దినం మీరు నాకు ఒక బైక్ ఇవ్వండి అన్నట్టుగా చేయడం కాదు. You heal my kidney tomorrow. నీవు రేపటి దినం నా యొక్క మూత్రపిండం స్వస్థపరచండి. You increase my wages today. ఈ రోజున నీవు నాకు జీతాన్ని పెంపొందింప చేయండి. You make my daughter better today. నీవు నా కుమార్తెని ఈ రోజున బాగుగా చేయండి. Many sons are the problem, I think, more than the daughters. ఈ రోజున కుమార్తెల కంటే అనేక మంది కుమారులతోనే ఎక్కువ సమస్యలు అనుకుంటాను. Is it so, sons? ఏమండి కుమారులారా, నేను చెప్పింది నిజమేనంటారా? అలాగునే జరుగుతూ ఉందంటారా? Today I want this and this. ఈ రోజే నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఈ రోజే ఇది నాకు కావాలి. Because I have given you prayer. ఎందుకంటే నేను నీకు ప్రార్థన సమర్పించానుగా. We treat it like a transaction many times. అంటే అనేక పర్యాయాలు మనం బేరసారాల్లాగా లావాదేవీల్లాగా దాన్ని చేస్తూ ఉంటాము. But prayer is a reverential relationship moment with the Lord. కానీ ప్రార్థన అనగా దేవునితో గౌరవనీయ పూజనీయ భావముతో కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండడమే. It's a moment to connect and unite with the Almighty God Himself. సర్వశక్తి గల దేవునితో స్వయముగా అనుసంధానమై ఆయనతో బాంధవ్యమును కలిగి ఉండుటయే. The most powerful one
coming into your life. అత్యంత శక్తివంతుడైన వాడు మీ జీవితములోనికి రావడమే. That's all we can ever need in our life. మన జీవితంలో మనకి ఎప్పటికైనా అవసరమైనది ఇది మాత్రమే. We worship the Lord passionately in prayer. మనము ప్రార్థనలో ఎంతో ప్రగాఢమైన తీవ్రమైన ఆకాంక్షతో ఆయనను ఆరాధన చేస్తాము. We praise Him from the bottom of our heart. మన హృదయాంతర్ భాగములో నుంచి ప్రభువును స్తుతిస్తాము. We pour our love upon Him. మనము మన యొక్క ప్రేమను ఆయన మీద కృమ్మరిస్తాము. And He pours His love upon us. ఆయన తన ప్రేమను కూడా మన మీద ఆ రీతిగా కృమ్మరించనయ్యున్నారు. Prayer makes us gain the greatest treasure in this world. ప్రార్థన ఈ లోకములో అత్యంత గొప్ప నిధిని మనము సముపార్జించుకొనులాగున చేస్తోంది. It makes you gain the Lord in your heart. ఇది మీరు దేవునిని మీ హృదయములో సంపాదించుకొనులాగున చేస్తోంది. When you have the Lord Himself, మీరు స్వయముగా ప్రభువుని కలిగి ఉంటే in whom are hidden all the treasures. ఆయన యందే సకల ఐశ్వర్య సంపద ధన నిధులు అన్నీయు కూడా గుప్తములయ్యున్నవి. That's all that we need, my friends. నా స్నేహితులారా, మనకు కావలసినదంతయు అది. I feel His presence every time I sit to pray. నేను ప్రార్థన కోసమై కూర్చున్న ప్రతి పర్యాయమును కూడా ఆయన సాన్నిధ్యమును అనుభూతి చెందుతూ ఉంటాను. And my heart is satisfied every time I pray. నేను ప్రార్థన చేసిన ప్రతి పర్యాయం నా హృదయం సంతృప్తి చెందుతోంది. Satisfied that He has come into me. ఆయన నాలోనికి వచ్చి ఉన్నాడు అనే సంతృప్తి కలుగుతోంది. And I call on Him for everything, not just for one moment of the day. నేను సమస్తమును కొరకు కూడా రోజులో ఒక క్షణం కోసం కాదని అన్నిటి కోసం ఆయనకి మొర్రపెడతాను. Not in a formal way. ఏదో వాడుకకు సంబంధించిన పద్ధతి ప్రకారం కాదు. Not just a one-way communication. లేకపోతే నా వైపు నుంచి నేను మాట్లాడితే ఆయన వినాలి అన్నట్టుగా కాదు. I ask Him and He fills me with His Spirit. నేను ఆయనను అడుగుతాను, ఆయన నన్ను తన ఆత్మచేత నింపుతారు. Brings peace to my soul. నా ఆత్మకు ఆయన శాంతిని తీసుకుని వస్తారు. And takes me into all that I need that day. ఆ రోజున నాకు అవసరమైన వాటన్నిటిలోకి ఆయన నన్ను తీసుకుని వెళ్తారు. So I've started depending on Him for everything. కనుక సమస్తము కొరకై నేను ఆయన మీదనే ఆధారపడ్డాన్ని ప్రారంభించాను. I've started completely being dependent on God. నేను సంపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడ్డాన్ని ప్రారంభించాను. If I'm going into a meeting, I pray. నేను ఒక సభలోనికి వెళ్తున్నాను అంటే ప్రార్థన చేస్తాను. If I'm sitting to study something, I pray. నేను ఏదైనా చదువుకోవడానికి కూర్చుంటున్నానంటే ప్రార్థన చేస్తాను. I just ask Him. నేను కేవలం ఆయనను అడుగుతాను. If I'm going to make a decision, I ask Him. నేను గనక ఓ నిర్ణయం చేసుకోవాలి అంటే ఆయనను అడుగుతాను. If I'm going to make a phone call, I ask Him. నేను ఒక ఫోన్ కాల్ చేయాలి అంటే దానికోసం ఆయనను అడుగుతాను. Bless this, Lord. ప్రభువా, దీనిని ఆశీర్వదించండి. Let Your will be done in this. మీ చిత్తము ఇందులో నెరవేర్పు జరగనివ్వండి. When we were little children, our family would pray for everything. మేము చిన్న బిడ్డలుగా ఉండి ఉన్నప్పుడు మా కుటుంబం సమస్తము కొరకు కూడా ప్రార్థించేవారం. Waking up, they'll say, you kneel down and pray. నిద్ర లేవగానే వారు చెప్పేవారు, మోకరించండి, మీరు ప్రార్థన చేయండి అని. Then they would ask us to come to the family prayer. అప్పుడు ఆ తరువాత కుటుంబ సమేత ప్రార్థన కోసమై రమ్మని చెప్పేవారు. Then they would sit to eat and pray before that. ఆ తర్వాత కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు దానికి ముందు ప్రార్థన చేసేవారు. Then before school, you have to get prayers from mommy, from daddy. ఆ తర్వాత పాఠశాలకు వెళ్ళక మునుపు అమ్మగారి ద్వారా, నాన్నగారి ద్వారా ప్రార్థనలు చేయించుకోవాలి. Then our grandmother will call us. Then our grandfather will call us. We have to get prayer from everybody. ఆ తర్వాత తాతయ్య గారు పిలుస్తారు, నాన్నమ్మ గారు పిలుస్తారు. వారి దగ్గర ప్రతి ఒక్కరి నుంచి ప్రార్థనలు స్వీకరించాలి. We'll say it's getting late for school. పాఠశాలకు ఆలస్యమైపోతుంది అన్నట్టుగా మేము చెప్పేవారం. No going. లేదు, వెళ్ళడమే లేదు. Pray for us, kiss us, and then only send us. మా కోసం ప్రార్థన చేసి మమ్మల్ని ముద్దెట్టుకున్నప్పుడు మాత్రమే పంపించేవారు. Being soaked in the presence of God fully. పరిపూర్ణముగా దేవుని సాన్నిధ్యములో నానబెట్టబడినట్టుగా ఉండేవారు. Don't allow God to become far from you. దేవునిని మీకు అత్యంత సుదూరంగా ఉంచుకున్నట్టుగా మీరు ఎప్పుడు అనుమతించకండి. Keep Him so close to you. ఆయనని మీకు అత్యంత సామీప్యమైన వారిగా ఉంచుకొనండి. And you don't have to worry about anything else in your life. అప్పుడు మీరు జీవితంలో ఇక దేనిని గురించి కూడా ఏమాత్రము చింతించనవసరము లేదు. Your heart will always be rejoicing and praising that the greatest thing in this world is with you. మీ హృదయము ఎల్లవేళలా కూడా ఈ లోకములో అత్యంత గొప్పదైనది మీతో కూడా ఉండి ఉన్నది అనే భావంతో మీరు ఎంతగానో సంతోషమును కలిగి ఉంటారు. My grandfather
father, Dr. D.G.S. Dinakaran, would see the Lord appearing to him every time he sits to pray. మా తాతయ్య గారు డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారు ఆయన ప్రార్థన కొరకై కూర్చున్న ప్రతి పర్యాయం దేవుడు ఆయనకి ప్రత్యక్షమవుతూ ఉండని చూచారు. It's a unique grace that God gave him. దేవుడు ఆయన గారికి ఇచ్చిన ఒక విభిన్నమైన ప్రత్యేకమైన కృప అది. When he would pray for the family members or when he would pray for the prayer requests, ఆయన ప్రార్థన విన్నపముల కోసము గాని లేక కుటుంబ సభ్యులైన వారి కోసము గాని ఆయన ఆ రీతిగా ప్రార్థన చేయిచూ ఉన్నప్పుడు the Lord would appear and personally answer him and show him the future. ప్రభువు వ్యక్తిగతముగా ఆయన గారికి ప్రత్యక్షమై రాబోతున్న దినాల్లో జరగబోతున్న భవిష్యత్తు కార్యములను ఆయనకు చూపించేవారు. He would take those answers and bring it to the people. ఆయన అట్టి జవాబులను చేపట్టుకుని ఆ యొక్క జవాబులను ప్రజల చెంతకు తీసుకుని వస్తూ ఉండేవారు. The Lord drew near to him. ప్రభువు ఆయన గారికి ఎంతో సమీపస్తునిగా ఉండియున్నారు. So near that he could see him and talk to him. ఆయనను చూచులాగున ఆయనతో మాట్లాడులాగున సమీపస్తునిగా ఉన్నారు. Shouldn't that be all our desire too? నిజంగా ఇది మనందరి ఆకాంక్షగా కూడా ఉండాలి కదా. I am also asking for this grace along with you today. నేను కూడా ఈ రోజు మీతో పాటు కలిసి ఇట్టి కృప కోసమై అడుగుచూ ఉన్నాను. Shall we right now ask for a prayerful spirit to connect with God every day? మనం ఇప్పుడే ప్రతిరోజు కూడా దేవునితో అనుసంధానం కావడం కోసమై ప్రార్థన ఆత్మ కొరకై ఆయనను అడుగుదామా? Ask for the gift of having God connected with you in prayer. దేవుడు ప్రార్థనలో మీతో అనుసంధానమై ఉంచబడే ఆ యొక్క వరము కొరకై ఆయనను అడగండి. Our heart might think other things are the easy option. మన హృదయం మిగిలిన కార్యాలు చాలా సులువు కదా అన్నట్టుగా భావించవచ్చు. We don't need him every day. మనకు ప్రతిరోజు ఆయన అక్కరలేదు అన్నట్టుగా. But let's ask God for a new heart today. కానీ మనము ఈ రోజున నూతన హృదయము కొరకై అడుగుదామా? Father, we love you. తండ్రి, మిమ్మును ప్రేమించుచు ఉన్నాము. Give your children a prayerful spirit మీ బిడ్డలకు ప్రార్థన ఆత్మను మీరు అనుగ్రహించండి. to always seek you ఎల్లవేళలా మిమ్మునే వెదకుచుండులాగున from the bottom of their heart, Lord. వారి హృదయాంతర్భాగములో నుండి ప్రభువా Holy Spirit, come into them పరిశుద్ధాత్మ వారిలోనికి రండి. and let them hear your voice. వారు మీ స్వరమును వినగలగాలి ప్రభువా. Let them be guided by you in reading the Bible, మీ ద్వారా నడిపించబడాలి. వాక్య పఠనం వారు చేయాలి. guided by you in their heart. వారి హృదయాల్లో మీ ద్వారా వారు నడిపించబడాలి. Let them have a joyous relationship with you. వారు మీతో సంతోషభరితమైన సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి. Give us a new spirit, Lord, నూతనమైన ఆత్మను అనుగ్రహించండి ప్రభువా. to pray every day, ప్రతి దినమును కూడా ప్రార్థన చేయుటకు, to be at your feet every day, ప్రతి దినము మీ పాదముల చెంత ఉండుటకు, to listen to your voice every day, ప్రతిరోజు మీ స్వరమును ఆలకించుటకు, and to receive heavenly answers from the Almighty God. సర్వశక్తిగల దేవుని యొద్ద నుంచి పరసంబంధమైన జవాబులు పొందుకొనుటకు. Even now, let your answers flow. ఇప్పుడు కూడా మీ యొక్క జవాబులు ప్రవాహం వలె చేయిచూ ఉన్నాయి. We give you praise, Lord. మీకు స్తుతులు సమర్పించుచూ ఉన్నాము ప్రభువా. We give you glory. మీకు మహిమను చెల్లించుచున్నాము ప్రభువా. We give you our heart, మీకు మా హృదయాలు సమర్పిస్తున్నాం ప్రభువా. which is what you desire the most. మీరు మిక్కిలిగా కోరుచున్న దానిని సమర్పిస్తున్నాం. Thank you for loving us, Lord, మమ్మను ప్రేమిస్తున్నందుకే మీకు వందనములు ప్రభువా. and for never giving upon us. ఎప్పుడు మమ్మను విడిచిపెట్టనందుకై మీకు వందనములు ప్రభు. We fall at your feet, Lord Jesus. ప్రభు అయిన యేసయ్య మీ పాదముల చెంత సాగిలపడుతున్నాం. Thank you, Father. వందనములు తండ్రి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you.